కంటెంట్లో నావెల్టీ ఉంటే ప్రేక్షకాదరణ ఖచ్చితంగా లభిస్తుందని నిరూపించిన చిత్రం ఒకే ఒక్క జీవితం. కొత్త తరహా కథలతో ప్రతిసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న హీరో శర్వానంద్. ఈసారి టైం ట్రావెల్ కాన్సెప్ట్తో ఒకే ఒక్క జీవితం చిత్రంలో నటించాడు. ఈ కాన్సెప్ట్కి మదర్ సెంటిమెంట్ తోడవడంతో కమర్షియల్గా బాగా వర్కౌట్ అయింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కావటం వల్ల బైలింగ్వల్ మూవీగా చక్కని బిజినెస్ని సాధిస్తోంది. చాన్నాళ్ల తర్వాత ఓ కీలక పాత్రలో అమల నటించడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. ఈ చిత్రం గురించి మొదటి రోజు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. సినిమా బావుంది అనే మౌత్ టాక్ వల్ల క్రమక్రమంగా వసూళ్లు పెరిగాయి. ఈ వీకెండ్లో మంచి రెస్పాన్స్ని ఈ మూవీ సాధించింది. తమిళనాట విజయాన్ని చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పొందాడు శర్వానంద్. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళ వెర్షన్తో తమిళనాడులో కూడా ఒకే ఒక్క జీవితం కలెక్షన్ల దుమ్ము రేపుతోంది. చాలా థియేటర్స్ హౌస్ఫుల్తో రన్ అవుతున్నాయి. దాదాపు 85% ఆక్యుపెన్సీ రేట్ని సాధించి సూపర్ హిట్ దిశగా పయనిస్తోంది ఒకే ఒక్క జీవితం. అనవసర ఆర్భాటాలకు పోకుండా చక్కటి కథాకథనాలతో సినిమాని రూపొందిస్తే ఆదరిస్తామని 3 రాష్ట్రాల సినీ ప్రియులు నిరూపించారు.